ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ అభ్యర్థులు తెలుసా సికింద్రాబాద్ సంబంధించి? అభ్యర్థులు తెలుసండి సికింద్రాబాద్. ఎవరు బెటర్? కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ అండ్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరు బెటర్ అనుకుంటారు? బెటర్ అనుకోవడం అనేది పర్సనల్ ఇష్యూ, కానీ ఇక్కడ నేషనల్ వైజ్గా చూస్తే కనుక బీజేపీ మోదీ గారిని చూసేసి ఓటు వేయడం జరుగుతుంది. ఇక్కడ నా అభిప్రాయం వరకు వచ్చేసేసి కిషన్ రెడ్డి చూడరా? కిషన్ రెడ్డి చూడమండి. సెంట్రల్ మినిస్టర్ ఉన్నా కానీ పెద్దగా చేసింది ఏం లేదు. కానీ మోదీ గారిని చూసి మటుకు ఖచ్చితంగా బీజేపీకి ఇస్తాం. కానీ మేము దానమ నాగేందర్ గారి ఫ్యాన్ ఫాలోవర్స్ మేము అయినా కానీ నేను బీజేపీకి మోదీ గారిని చూసేస్తాను. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు కదా, అయ్యారా మరి దానం నాగేందర్కి? నేనైతే ఇయ్య. అది నాగేందర్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మేము ఆయనకి వేయడం జరిగింది. అది నేను నాగేందర్ అన్న కూడా తెలుసు. కానీ ఎంపీ పరంగా వచ్చేసేసి నేను ఖచ్చితంగా బీజేపీకి ఇస్తాను. కారణం అంటే అది నా పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు మోదీ గారు చేసే డెవలప్మెంట్స్ కానివ్వండి, నేషనల్ వైజ్ నేషనల్ ఇంటిగ్రిటీ నేషనల్ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క అంశంలో ఈరోజు చూస్తే కనుక మనకు ఇంతకుముందు డిజిటలైజేషన్ అనేది లేకుండే. మనం ఇక్కడ కూర్చున్న దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ప్రతి ఒక్కటి కూడా మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆర్ సెకండ్స్లో మనకు ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ కానివ్వండి అన్ని విధాలుగా మన దేశం అభివృద్ధి చెందుతున్నది. అట్లనే ఇక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉన్నదో అది లేకుండా అందరూ కూడా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. లేకపోతే మనం దాదాపుగా మీరు గమనించినట్టయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 2 నెలలు 6 నెలలకి చూస్తే కనుక బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, లేకపోతే ఉగ్రవాద చర్యలు కానివ్వండి, ఇప్పుడు మనము మీ కశ్మీర్ అంశం కానివ్వండి, వాట్ ఎవర్ మీరు చూస్తే కనుక ఇన్ని సంవత్సరాలకి దాదాపుగా నేను మీరు ఎవరు పుట్టలేదు. 500 ఇయర్స్ నుంచి మనం మన రాముని గుడి కోసం కొట్లాడుతున్నాము. రాముని గుడి కోసం కొట్లాడుతున్నప్పుడు మన సౌభాగ్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మనకు అయోధ్యలో రాముని గుడి మన సొంతం గుడి మనము చేసుకోవడానికి కూడా మనం ఈరోజు కేసులు కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మనకు. కాబట్టి అన్నీ కూడా నేషనల్ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, మతపరంగా కానివ్వండి, అట్లని చెప్పేసి ఏదో ముస్లిమ్స్కి వ్యతిరేకత అన్నట్టు కాదు. కానీ బీజేపీ ఉంటేనే సుస్థిరంగా పాలన అనేది జరుగుతున్నది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్ సంబంధం లేదు. ఇది నేషనల్ ఎలక్షన్స్లో లోకల్ క్యాండిడేట్కి సంబంధం ఉండదు సార్. మీరు ఎవరు చూసినా కానీ లోకల్గా వచ్చేసేసి లోకల్గా ఒకవేళ క్యాండిడేట్ ఉంటే కనుక ప్రతి ఒక్క సెగ్మెంట్ అంటే ప్రతి ఒక్క ఎంపీ క్యాండిడేట్కి 7 నియోజకవర్గాలు వస్తాయి. నాకు తెలిసిన కాడికి దాదాపుగా 7 నియోజకవర్గాలు వస్తాయి. 7 నియోజకవర్గాలలో ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ అంటే ఏముంటుంది, లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు, లేకపోతే ఇంకేదైనా ఉంటాడు. ఆయనకి 7 డివిజన్స్లలో కూడా పట్టు ఉండకపోవచ్చు. కానీ నేషనల్ పరంగా చూస్తే కనుక బీజేపీకి పట్టు ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి అంటున్నారు. ఇండియా కూటమి అందులో ఏంటంటే నువ్వు అక్కడ వాళ్ళు ఎవరు డిక్లేర్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఒకవేళ ఇండియా కూటమి వస్తే కనుక ప్రధానమంత్రి ఎవరు అనేది ఎవరు డిక్లేర్ చేయలేని పరిస్థితి. అంటే మనం కళ్ళు మూసుకొని ఓటేసిన తర్వాత వాడు ఏదైతే ఉన్నదో వాడు ఎక్కడ జంప్ అయితే మనం వాళ్ళ కాలు మొక్కలను. ఈరోజు దానం నాగేందర్ గారు కూడా మేము ఆయనకు అభిమానులము, మేము ఆయనకు ఓటేసినాం, గెలిపించుకున్నాము. తర్వాత ఆయన పర్సనల్ కారణాలతోనో లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కారణాలతోనో లేకపోతే మన కేసీఆర్ గారు చేసిన అవినీతి పరులు ఇవన్నీ ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేకపోతే లంచాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవి చేసిన ఆయనకు నచ్చక విధి విధానాలు తర్వాత మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలన్న ఉద్దేశంతో కూడా ఆయన పార్టీ మారిండొచ్చు. కానీ ఇక్కడ లోకల్కి ఎటువంటి సంబంధం ఉండదు సార్. ప్రతిదీ కూడా నేషనల్గానే ఆలోచన చేయాల్సి వస్తుంది.